గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చెప్పేటువంటిది ప్రతి విషయం కూడా ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను. ఈవేళ మీకు ఒక కథ చెప్తే తలుచుకున్నాను, పూర్తిగా వినండి. ఒక ఊళ్ళో రామ్, శ్యామ్ అనేటువంటి ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉండేవారు. వాళ్ళిద్దరూ కూడా అలాగా చిన్నప్పటి నుంచి కష్టపడి డిగ్రీ వరకు చదువుకున్నారు. చదువుకుని వాళ్ళకి 25 ఇయర్స్ వచ్చేటప్పటికి ఒకడు ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ అయ్యాడు, ఒకడు సివిల్ కాంట్రాక్టర్ అయ్యాడు. కాంట్రాక్టర్ అయిన తర్వాత వాళ్ళకి మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. వాళ్ళకి రామ్కి 2 అబ్బాయిలు, శ్యామ్కి 2 అబ్బాయిలు పుట్టారు. తర్వాత వాళ్ళు పెద్ద పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు వీళ్ళ తల్లిదండ్రులు, ఈ తండ్రి కూడా ఆస్తులు సంపాదించడం మొదలెట్టాడు. దాంట్లో రామ్ ఏం చేసేవాడంటే, తనకి 60 సంవత్సరాలు వయసు వచ్చేటప్పటికి మనల్ని ఎవరు చూస్తారు, పిల్లల మీద ఆధారపడి కన్నా, పిల్లలు చూస్తారో లేదో అనేది తర్వాత సంగతి, పిల్లల మీద ఆధారపడే కన్నా మనమే సంపాదించుకుని దాచుకోవడం ఎంతో ముఖ్యమని ఆలోచించినటువంటి రామ్ తనకి 58 సంవత్సరాలు వచ్చేటప్పటికి ₹1,00,000 పెన్షన్ రావాలి అన్న ఉద్దేశంతో ఎల్ఐసిలో పెన్షన్ స్కీమ్ కట్టారు ఆయన. ఇదే విషయం నువ్వు కూడా కట్టుకోరా శ్యామ్ అంటే, నాకు వద్దురా, నేను కట్టను, నాకు అంత అవసరం లేదని వీనేం చేశాడంటే పొలాలు అవి కొన్నాడు. తరువాత ఒక 6 కోట్లు క్యాష్ వరకు పోజేసినాడు. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, పెళ్ళిళ్ళు చేశారు. పెద్ద కొడుకు 2 కోట్లు, చిన్న కొడుకు 2 కోట్లు ఇచ్చి వీళ్ళు భార్య పేరున 2 కోట్లు డిపాజిట్ చేశాడు. ఇలాగా ఆయనేమో రామేమో ప్రతి నెల ₹1,00,000 పెన్షన్ తీసుకుంటున్నాడు. ఈ శ్యామేమో తను డిపాజిట్ చేసినటువంటి 2 కోట్ల మీద ఈయన ఒక ₹1,00,000 తీసుకుంటున్నాడు. ఇలాగా జరుగుతుంది, చాలా సక్రమంగా జరుగుతుంది. రోజులు సక్రమంగా బాగానే జరిగిపోతున్నాయి. కానీ రోజులన్నీ ఒకేలాగా ఉండవు. ఒక ఫైన్ మార్నింగ్ ఈ శ్యామ్ యొక్క 2 పిల్లలు కూడా, 2 అబ్బాయిలు కూడా బెంగళూరు నుంచి వచ్చి, బెంగళూరులో జాబ్ చేస్తున్నారనమాట. బెంగళూరు నుంచి వచ్చి, నాన్న మేము బెంగళూరులో విల్లాలు కొనుక్కుంటున్నాం, ఒక్కొక్క విల్లా వచ్చి 4 నుంచి 5 కోట్ల రూపాయలు. మీరు ఆల్రెడీ మాకు 2 కోట్లు ఇచ్చారు, ఇంకొక అన్నయ్యకి ₹1 కోటి, నాకు ₹1 కోటి ఇస్తే ఇంకొక ₹1 కోటి ఈఎంఐ పెట్టుకుని మేము 4 కోట్ల రూపాయలతోటి విల్లాలు తీసుకుందాం అనుకుంటున్నాం అని చెప్పి ఆ తండ్రిని భయపెట్టి, ఆ పేరెంట్స్ని భయపెట్టి వాళ్ళు తలకు ₹1 కోటి తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు శ్యామ్ పరిస్థితి ఏంటి? ఇది నేను సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలు చెప్తున్నాను. కాబట్టి ఏంటంటే, ఈ శ్యామ్కి ఇప్పుడు ఆదాయ వనరులు లేవు. రామ్కి ప్రతి నెల ₹1,00,000 ఎల్ఐసిలో పెన్షన్ తీసుకుంటున్నాడు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పెట్టుబడి పెట్టినట్టు నెలకి ఎంత కావాలని పెట్టినందుకు అతనికి ప్రతి నెల ₹1,00,000 వస్తుంది. శ్యామ్ మాత్రం నిరాశ్రయుడయ్యాడు. కోట్లు సంపాదించాడు, పొలాలు సంపాదించాడు, అన్ని పిల్లల పేరును రాసేసాడు. చూసారా? కాబట్టి ఏంటంటే, ఇప్పుడున్నటువంటి యూత్ 30 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి యూత్ ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. లగ్జరీస్కి వెళ్ళకండి. ప్రస్తుతానికి మీకు భవిష్యత్తులో ఎంత కావాలి? ఇప్పుడు మీకు 4 లక్షలు, 5 లక్షలు, 3 లక్షలు ఇలాగా ప్రతి నెల వస్తున్నాయి. మీరు ఏం చేస్తున్నారంటే లగ్జరీస్కి అలవాటు పడిపోతున్నారు. ఆఫ్టర్ 60 ఇయర్స్, ఆఫ్టర్ రిటైర్మెంట్, వాట్ విల్ హ్యాపెన్? హౌ వీ కెన్ ఎర్న్ మనీ, హౌ వీ కెన్ మెయింటైన్ అనేటువంటి విషయం మీరు ఆలోచిస్తే, మీరు ఇప్పటి నుంచి ఆలోచించండి. ఈ 25 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ఇప్పటి నుంచి యూత్
సంపాదించుతున్నటువంటి యూత్ ఆలోచిస్తే ఆటోమేటిక్గా మీరు ఒక ఐడియా ఉంటుంది. యూ మస్ట్ టేక్ వన్ పెన్షన్ పాలసీ ఫ్రమ్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. జీవన ఉత్సవం, జీవన ఉమాంగ్ లాంటి పాలసీలు ఉన్నాయి, తీసుకోండి. తీసుకుంటే మీకు ఎంత కావాలి అని అనుకుంటే అంతకీ మీరు పాలసీ తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే భవిష్యత్తులో మీ పిల్లల మీద మీరు ఆధారపడక్కర్లేదు, మీరు ఎవరో చూడక్కర్లేదు. ఈ డబ్బుల వల్ల కూడా మీ పిల్లలు మిమ్మల్ని చూసేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు నాకు ఆల్రెడీ 58 సంవత్సరాలు, నేనేమి చేసుకోలేకపోయాను. ఇటువంటి పరిస్థితులు ఎదురవుతున్న దృష్ట్యా ఇప్పుడున్నటువంటి యువత చాలా డబ్బులు సంపాదిస్తున్నారు. అవన్నీ కూడా లగ్జరీస్ ఖర్చు పెడుతున్నారన్న ఉద్దేశంతో నేను ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ పాలసీ చేయండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్. ఇట్ సేవ్స్ యువర్ లైఫ్. ఇట్ ఈస్ ప్రివెంటింగ్ ఫ్రమ్ ద ట్రబుల్స్ ఇన్ ఫ్యూచర్ ఇన్ యువర్ లైఫ్. ప్లీజ్ టేక్ వన్ పెన్షన్ పాలసీ ఫ్రమ్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇట్లు మీ శ్రేయోభిలాషి ఎం హరిచంద్ర ప్రసాద్, ఏజెంట్ ఎల్ఎస్ ఆఫ్ ఇండియా, తుని బ్రాంచ్, సెల్ 8919283729.